వెల్కమ్ బ్యాక్. సో జూ అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఇప్పుడు మేము బ్యాక్ రూమ్కి వచ్చాము. సో ఇప్పుడు ఈ రూమ్ నుంచి మేము ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇక్కడ బెంగళూరుకి దగ్గరలో జాలీవుడ్ అని చెప్పి ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది అని విన్నాను అనమాట. సో అది చాలా బాగుంది అండ్ అందులో డైనోసార్స్కి సంబంధించి సమ్ యూనిక్ ఇది ఉంది అన్నారనమాట. సో హ్యాపీ కోసం తప్పకుండా మేము అది విజిట్ చేయాలి అని చెప్పి ఇప్పుడు మేము రెడీ అయిపోయి జాలీవుడ్కి వెళ్ళిపోతున్నాము. సో సీ యు దేర్, వచ్చేయండి. బాయ్ బాయ్. మేము జాలీవుడ్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు మీ అందరికీ నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా న్యూ మామీస్ నన్ను చాలా మంది అడిగారు అనమాట. క్యారీ కాట్ కమ్ టైప్ ఒక స్ట్రాలర్ ఉండేది కదా, సో మీకోసం ఇక్కడ నేను పిక్ వేస్తున్నాను. సో ఆ స్ట్రాలర్ గురించి నన్ను న్యూ మామీస్ చాలా కాలంగా అడుగుతూనే వచ్చారు, కానీ నేను కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు సేమ్ అలాంటిదే అండ్ దానికి మించిన క్వాలిటీతో మన లవ్ ల్యాప్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది, లవ్ ల్యాప్ రీగల్ స్ట్రాలర్ అని చెప్పేసి. సో నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట. లవ్ ల్యాప్ అంటే ట్రస్టెడ్ బ్రాండ్ కదా, మన అందరికీ తెలుసు. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కూడా తొందరలో డెలివరీ అవ్వబోతుంది. సో తన కోసం అని చెప్పి నేను ఈ లవ్ ల్యాప్ రీగల్ స్ట్రాలర్ని బుక్ చేసి తెప్పించడం జరిగింది. అండ్ ఐఎమ్ గోనా గిఫ్ట్ హర్ అనమాట. నా తరపు నుంచి తన బేబీకి ఫస్ట్ గిఫ్ట్ ఇదే. సో నా చేతుల మీదుగా నేను దీన్ని ఇప్పుడు అటాచ్ చేసి నీట్గా స్ట్రాలర్ అంతా ఫిక్స్ చేసేసి నా చేతుల మీదుగా నేను ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఎలాగో నేను చేస్తున్నాను కదా, సో మీ అందరికీ కూడా న్యూ మామీస్ ఎవరైతే నన్ను అడిగారో మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు యూజ్ అవుతుందని ఒక థాట్లో ఇది మీకు చూపించేస్తున్నాను. సో చేయండి. సో ఇక్కడ మనకి ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అని ఒక మెన్యూ ఇచ్చేసారు. సో దీన్ని బట్టి ఫిక్స్ చేశారు కదా, చేయండి. రిచీకి కొనే ఛాన్స్ రాలేదనమాట నాకు ఇలాంటి సేమ్ స్ట్రాలర్, బికాజ్ హ్యాపీ స్ట్రాలర్ నేను రిచీకి కూడా యూజ్ చేశాను, మీరు అది కూడా బ్లాగ్స్ లో చూసుంటారు. అలాంటిదే సేమ్ అదే మోడల్ లవ్ ల్యాప్ వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ ఇది చాలా రీజనబుల్ బడ్జెట్ లో ఉంది అండ్ ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు ఫిక్స్, అన్ని మనమే చేసుకోవచ్చు. సో నేను ఎంత కంఫర్టబుల్ గా నా పిల్లల్ని పెంచానో, నా ఫ్రెండ్ కూడా తన పుట్టబోయే బేబీని అంతే కంఫర్టబుల్ గా అంతే రిలాక్స్డ్ గా పెంచాలి అన్న థాట్ లో నేను తన కోసం ఇది పర్చేస్ చేయడం జరిగింది అనమాట. సో అత్త చేతుల మీదుగా నేనే ఫిక్స్ చేసి ఈ స్ట్రాలర్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను అనమాట. స్ట్రాలర్. సో ఇది చూసారు కదా, సో దీన్ని మనం క్యారీ కాట్ లాగా యూజ్ చేయొచ్చు, స్ట్రాలర్ కి బెడ్ టైప్ యూజ్ చేయొచ్చు అండ్ సిట్టింగ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూస్తున్న స్ట్రాలర్ వచ్చేసి లవ్ ల్యాప్ రీగల్ బేబీ స్ట్రాలర్ కమ్ ప్రామ్ అనమాట. ఈ స్ట్రాలర్ ముఖ్యంగా న్యూ బోర్న్ బేబీస్కి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో న్యూ బోర్న్ బేబీస్ నుంచి 15 kgs బేబీ వెయిట్ వరకు కూడా ఈ స్ట్రాలర్ యూజ్ అవుతుంది అనమాట. అండ్ దీని ఇన్స్టలేషన్ కూడా చాలా ఈజీ, చూస్తున్నారు కదా. సో నా అంతటి నేనే చేస్తాను. అండ్ ఈ స్ట్రాలర్ కమ్ ప్రామ్ లో ప్రత్యేకత ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ బాసినెట్ ఏదైతే ఉందో ఇది ఇన్సైడ్ ఫేసింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే అవుట్ సైడ్ ఫేసింగ్, ఇక్కడ మీరు పిక్ లో చూస్తున్నట్టు అలా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఈ లవ్ ల్యాప్ రీగల్ బేబీ స్ట్రాలర్ కమ్ ప్రామ్ ని మనం 2-in-1 బేబీ బాసినెట్ స్ట్రాలర్ అనొచ్చు. అండ్ ఆల్సో సీటింగ్ మోడ్ లో కూడా నార్మల్ స్ట్రాలర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో బేబీ గ్రోత్ ని బట్టి ఈ స్ట్రాలర్ ని మనం ప్రామ్ కమ్ స్ట్రాలర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ పిక్ లో చూస్తున్నారు కదా, సో ఇది బాసినెట్ మోడ్ అనమాట. సో పడుకున్నప్పుడు బేబీ పడుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఈ బాసినెట్ మోడ్ అనేది యూజ్ చేయాలి. సో ఎప్పుడైతే బేబీ కొంచెం కూర్చోవటం అలవాటు చేసుకుంటుందో, మనం బయటకు వెళ్ళినప్పుడు బేబీ కూర్చుని వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయాలని అనుకున్నాం, అప్పుడు బేబీని మనం ఇట్లా సీటింగ్ మోడ్ లో పెట్టచ్చు. అండ్ ఇక్కడ కింద మీరు చూసినట్టయితే రేర్ వీల్ సేఫ్టీ బ్రేక్స్ కూడా సింగిల్ లెగ్ తో మనం ఈజీగా మెయింటైన్ చేసి లాక్ చేయొచ్చు అనమాట. సో బ్రేక్ వేసినప్పుడు మీరు చూస్తున్నారు కదా, స్ట్రాలర్ అనేది లాక్ అయిపోతుంది, మూవ్ అవుతుంది అన్న భయం కూడా మనం పడాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్రంట్ వీల్ వచ్చేసి స్వివెల్ మూడ్ ఉంటుంది, లైక్ 360 degrees మనం ఎటు తిప్పినా కూడా ఈజీగా టర్న్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఎక్స్టెండబుల్ క్యానోపీ ఇచ్చారు అండ్ ఈ క్యానోపీకి లుకింగ్ విండో కూడా ఉంది ఇక్కడ పై నుంచి. సో బేబీ రెస్ట్ అవుతున్నప్పుడు సో మనం ఎక్స్టెండెడ్ లుకింగ్ విండో నుంచి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకి 5-point సేఫ్టీ హార్నెస్ ఇచ్చారు అండ్ అలాగే సేఫ్టీ ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారనమాట.
అండ్ ఇక్కడ కింద మీరు చూసినట్టయితే స్టోరేజ్ బాస్కెట్ కూడా మనకి ఎంత లార్జ్గా ఉందో చూసారు కదా. సో బ్యాగ్స్ అవన్నీ కూడా ఇందులో చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో పైన బాటిల్స్, అవి బేబీ బాటిల్స్ కానీ అలా ఏమైనా పెట్టుకోవడానికి కూడా మనకు ఒక పౌచ్ లాగా ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ ఒక జిప్ పౌచ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. లైక్ అక్కడ మనం కావాలంటే పాసిఫైయర్స్, హ్యాండ్ కర్చీఫ్స్ ఆర్ మన ఫోన్స్ కానీ అలా ఏదైనా కూడా మనం అందులో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ లవ్ ల్యాప్ రీగల్ స్ట్రాలర్ కమ్ ప్రామ్ కూడా వచ్చేసి సింగిల్ హ్యాండ్ ఈజీగా ఫోల్డబుల్ అండ్ ఈజీ టు క్యారీ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం బేబీతో పాటు ఈజీగా దీన్ని క్యారీ చేయొచ్చు. సో న్యూ మామీస్ ఎవరైతే ఉన్నారో మీకోసం నేను ఈ లవ్ ల్యాప్ రీగల్ స్ట్రాలర్ కమ్ ప్రామ్ గురించి చెప్పేశాను కదా. సో మన డిస్క్రిప్షన్లో లింక్ కూడా మెన్షన్ చేసేస్తున్నాను. ఈజీగా మీరు అక్కడికి వెళ్ళి ఆ లింక్ని క్లిక్ చేసుకుని మీరు కూడా ఈ లవ్ ల్యాప్ రీగల్ స్ట్రాలర్ కమ్ ప్రామ్ని పర్చేస్ చేసి మీతో పాటు మీ బేబీకి కూడా కంఫర్టబుల్ లైఫ్ని ఇవ్వచ్చు. అండ్ ఎస్, ఇప్పుడు మేము జాలీవుడ్కి ఎంటర్ అయిపోయాము. సో జాలీవుడ్లోకి ఎంటర్ అవ్వగానే మా హ్యాపీ రిచీ కూడా చాలా ఎగ్జైట్ అయిపోయారు. వాళ్ళకి అసలు అదేంటో తెలియదు కానీ ఎగ్జైట్ అయిపోయారు. అండ్ వాళ్ళిద్దరికన్నా నేను ఎక్కువ ఎగ్జైట్ అయిపోయాను. హ్యాపీ బాబుకి ఏంటంటే ఎండ అంటే ఎక్కువ పడదనమాట. సో చిన్నప్పటి నుంచి కూడా మేము చేసిన చిన్న తప్పు ఏంటంటే ఎండ అలవాటు చేయకపోవడము. సో అది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అనమాట. సో బయటికి రాగానే కొంచెం సేపు ఎండకి వాడు అడ్జస్ట్ అవ్వాలన్నమాట. సో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇక్కడ కూడా అదే కళ్ళు మూసుకుని చూస్తున్నాడు, మీరు చూసారు కదా. సో ఇట్ హ్యాపెన్స్. అండ్ లోపలికి రాగానే చూస్తున్నారు కదా. సో అక్కడ అవన్నీ చూసి సూపర్ హీరోస్ అవన్నీ చూసి వాడు ఎగ్జైట్ అయిపోయి ప్రతి సూపర్ హీరో పేరుని కూడా చెప్పటము. నాకు తెలిసి అయితే ఆ ఏజ్కి మేబీ ఇవన్నీ అసలు పేర్లు అసలు నాకైతే అస్సలు తెలిసేది కాదు. నా చిన్నప్పుడైతే నేను చెప్పగలిగేదాన్ని కాదేమో. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఇవన్నీ కూడా వాడంతటి వాడే నేర్చుకుని వాడంతటి వాడే అవన్నీ చెప్పడం కూడా నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఐరన్ మ్యాన్, ఎస్, చూపించు, దగ్గరికి వెళ్ళి చూపించు. ఎవరమ్మా? హల్క్. ఇంకా గట్టిగా చెప్పు. అలా అక్కడ సూపర్ హీరోస్ అయిపోగానే లోపలికి రాగానే ఫస్ట్ ట్రైబల్ మ్యూజియం ఉందన్నమాట. సో పిల్లలకి ట్రైబల్స్ అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఏంటి అని చూపించడానికి కానీ హ్యాపీ రిచిని కూడా మేము లోపలికి తీసుకువెళ్తే హ్యాపీ చూసి ఏం చేశాడో చూడండి. ట్రైబల్ మ్యూజియం అయిపోగానే కూడా ఇంకా మేము లంచ్ చేసేసామన్నమాట. అక్కడ అప్పటికే ఆకలేసేస్తుంది. సో లంచ్ చేస్తే మా హ్యాపీ బాబు తెలిసిందే కదా, చికెన్ ఫేవరెట్ కాడు. సో చికెన్ కావాలి అని ఏం కావాలమ్మా? చికెన్ కావాలా? పెడతా. అదిగో చూడు, వెళ్దామా ట్రైన్? ఇప్పుడు మా హ్యాపీ ఫేవరెట్ డైనోసార్స్ విజిట్ అనమాట. సో ట్రైన్లో మేము ఎక్కేసాము అండ్ ఇప్పుడు డైనోసార్ విజిట్ చేయబోతున్నాము, డైనోసార్ టూర్ చేయబోతున్నాము ట్రైన్లో. చూడండి. అండ్ ఈ డైనోసార్ టూర్ ట్రైన్ విజిట్లో మా హ్యాపీ బాబు అక్కడున్న డైనోసార్స్ నేమ్స్ అన్నీ కూడా చెప్తున్నాడు. వాయిస్ కొంచెం క్లారిటీ లేదు, మీరైతే కొంచెం పాజ్ చేసుకుంటూ మా హ్యాపీ బాబు ఆ డైనోసార్ పేరు ఏం చెప్తున్నాడు ఏంటి అన్నీ కూడా క్లియర్గా వినేసేయండి. Brachiosaurus. Yes. అదిగో. పిచ్చి డైనో ఎదురుపోతాడు. చూడండి డైనో. పైన. పిచ్చి పైన. ఏంటమ్మిది? Stegosaurus. Yes. నాకు ఇప్పటికీ కూడా సూపర్ హీరోస్ పేర్లు అన్నీ కూడా అంత క్లియర్గా తెలియవు కానీ వాడికి 2 years 11 months అనమాట. సో ఇప్పటికే వాడికి అన్ని సూపర్ హీరోస్ పేర్లు తెలిసిపోయినాయి, అలాగే డైనోసార్స్ పేర్లు తెలిసిపోయినాయి. సో ఏ డైనోసార్ అయినా కూడా మనం అలా చూపించి వాట్ డైనో ఇస్ దిస్ అంటే వాడి పేరు చెప్పేస్తున్నాడు. సో తెలియని కొత్త పేర్లు అన్నీ కూడా వాడు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాడో నాకు కూడా తెలియట్లేదు.
dino is this? Good job. High five. High five. Dino high five ఇస్తావా? అమ్మో టీరెక్స్ ఉంది ఇక్కడ. అదిగో టీరెక్స్. What is this? Raptors అంటరా? అదిగో. Raptors. ఏంటమ్మా అది? టీరెక్స్. చెప్పు బాయ్ చెప్పు. ఇటు తిరిగి చెప్పు. ఇదిగో వాట్ డైనో ఇస్ దిస్? ఇదిగో ఇంకోటి. దిస్ ఈస్ T-Rex. It's T-Rex skeleton. పట్టుకుంటావా? You wanna hold this? ఏం చేయదు. డైనో మూవీ వేస్తున్నా చూడు. వావ్ హ్యాపీ మన వెనకాల డైనో ఉంది. టీరెక్స్. ఇది yes. ఇది ఇదేంటి చెప్పు. వావ్ ఇది సో అలా మా రిచ్ బాబుని కూడా ఒక డైనో కిందకి అలా తీసుకెళ్ళి కూర్చోపెడితే చూడండి మా రిచ్ బాబు ఎలా చూస్తున్నాడు. వాడికి అసలు ఏమీ తెలియదు కదా, ఊహ ఇంకా రాలేదు రిచ్చికి. సో వాడు అన్నీ ఏంటంటే కొత్తగా ఉన్నాయని చూస్తానికి అవేంటో అర్థం కావట్లేదు వాడికి. కానీ హ్యాపీ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఇస్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అనమాట డైనోసార్స్ అనేవి. సో చాలా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేశాడు. సో అట్లా డైనోసార్ మ్యూజియం అంతా కూడా మేము కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఏంటి హ్యాపీ అది? బేబీ డైనోసార్ ఉంది కింద. yes yeah. Dinos, are you enjoying? Yes. దా వెళ్దాం దా. నువ్వు చూడలేదు కదా టైటానిక్ షిప్ ఇలా ఉండేది చూడు. అండ్ దెన్ అక్కడే టైటానిక్ ఇది కూడా ఉంది. సో టైటానిక్ షిప్ లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా వీళ్ళు పెట్టడం జరిగింది అనమాట. సో మనం ఎట్లాగో టైటానిక్ ఎక్కి అసలు అవన్నీ చూడలేకపోయాం కాబట్టి ఇక్కడ మనం ఆ ఇమాజినేషన్ అనేది చూసాము టైటానిక్ అందులో కూడా. టైటానిక్ షిప్ మునిగిపోయిందమ్మా వాటర్లో. షిప్ లోపల అనమాట. షిప్ లోపల మనకి ఎలా అయితే ఉంటుందో అట్లా ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు టైటానిక్ షిప్ లోపల. సెకండ్ క్లాస్ టికెట్ అయితే ఇలా ఉంటుందన్నమాట మనకి టైటానిక్ లో రూమ్ అనేది. ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాస్ టికెట్ అంట. సో థర్డ్ క్లాస్ టికెట్ లో వీ హ్యావ్ రూమ్స్ లైక్ దిస్. వెళ్దాం. ఇంగో ఇలా ఉంది చూడు షిప్ లో. ఇదంతా ఇందులో మనకి కోళ్ళు అవి వేస్తారు చూసావా. కోళ్ళు అవి వేసి ఏంటిది? ఇది స్విమ్మింగ్ పూల్, బోట్ వ్యూ. ఇదంతా సీ అన్నమాట. సో దిస్ ఇస్ ఆల్ సీ లాగా ఇచ్చారు వ్యూ మనకి. మళ్ళీ రూమ్.
హ్యాపీ కూడా టైటానిక్ పోజ్ కూడా పెట్టేశాము. సో నాకు చాలా బాగా అనిపించింది అక్కడ. సో ఈ మూమెంట్స్ అన్నీ కూడా నేను స్టోర్ చేసేసుకున్నాను. నాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూమెంట్స్ అనమాట. హ్యాపీ రిచీలతో నేను ఇలా చేసుకుంటాను అన్న థాట్లో కూడా నాకు ఎప్పుడు రాలేదు. బట్ ఐ లవ్ దిస్. రిచీ పద వెళ్దాం, పద మినియేచర్ సిటీకి వెళ్దాం, పద చలో. ఎంత కష్టాలు పడుతున్నావురా. అలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. కాకపోతే ఏంటి అంటే జాలీవుడ్ అనేది నేను యాక్చువల్లీ చాలా ఎక్కువ ఊహించుకున్నాను. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ ఎలా ఉంటుందో అక్కడ జాలీవుడ్ అనేది కూడా అలాగే ఉంటుంది అని. బట్ రీసెంట్గానే ఓపెన్ చేశారంట జాలీవుడ్ అనేది. ఇంకా చాలా వరకు కమింగ్ సూన్ అనే ఉన్నాయి. సో మ్యాక్సిమం నాకైతే ఒక 2 to 3 years మనం అక్కడ స్పెండ్ చేయగలం అంతే. కానీ ఉన్నంత వరకు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. సో మీరు కూడా ఒకవేళ ఎప్పుడైనా జాలీవుడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక వీకెండ్సే ప్లాన్ చేసుకోండి జాలీవుడ్కి. ఎందుకంటే వీక్ డేస్లో వాళ్ళు స్కూల్ పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తారంట. సో చాలా రష్ ఉంటుంది. ఏ రైడ్స్ ఎక్కాలన్నా ఏం చేయాలన్నా కూడా స్కూల్ పిల్లలతోనే నిండిపోతుంది. సాటర్డే సండే అయితే మాత్రం ఓన్లీ పబ్లిక్ని అలౌ చేస్తారంట. సో అప్పుడు కొంచెం మనం రిలాక్స్గా ఉండొచ్చు అనిపించింది. ఫోటో అండ్ ఎస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇదంతా కూడా జాలీవుడ్లో రైడ్స్ అనమాట, లైక్ డ్రై రైడ్స్. పక్కన వాటర్ రైడ్స్ ఉన్నాయి. సో హ్యాపీ రిచ్ ఇంకా చిన్నపిల్లలే కాబట్టి నేను వాటర్ రైడ్స్లోకి తీసుకువెళ్ళలేదు. సో ఓన్లీ డ్రై రైడ్స్లోనే మేము కొంచెంసేపు ఆడుకున్నాము. ఇక్కడ చూసినట్టయితే మీరు చూసారు కదా, హ్యాపీ బాబు ఒక్కడే రైడ్స్ ఎక్కుతాను అని ఏడ్చాడు. సో నేను కూడా వాడిని ఎంకరేజ్ చేశాను అనమాట. సో 2 years 11 months ఒక్కడే రైడ్స్ అలా ఎక్కటం అనేది చాలా చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. సో ఐ వాజ్ సో హ్యాపీ. వాడు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి సోలోగా రైడ్స్. డైనో హ్యాపీ జాలీవుడ్లో చివరికి అక్కడ కార్టూన్ క్యారెక్టర్స్ వేసుకుని ఉన్నారనమాట మేము వచ్చేస్తున్న టైంలో. సో హ్యాపీ కూడా వాళ్ళందరికీ బాయ్లు చెప్తాను అని చెప్పాడు. సరే అని వెళ్ళి అక్కడ కూడా మేము ఫొటోస్ దిగేసాం అనమాట. అక్కడ అందరిలోకి వాడికి సూపర్ మ్యాన్ బాగా నచ్చాడు అనమాట. సో సూపర్ మ్యాన్కి నేను హగ్గిస్తా అని చెప్పి వచ్చేటప్పుడు సూపర్ మ్యాన్కి కూడా హగ్ ఇచ్చాడు. సో అట్లా మా ట్రిప్ ఎండ్ అయిపోయింది. హ్యాపీ ఎక్కడికి వచ్చాం మనం? రివాల్వింగ్ రెస్టారెంట్. ఎస్. సో రివాల్వ్ అవుతున్నాం అనమాట. సో ఇది ఏంటి అంటే లైక్ కింద తిరుగుతూ ఉంటుంది. రిచి హాయ్ హాయ్. ఏంటి హ్యాపీ అది? చికెన్ లాలీపాప్. వేడిగా ఉంది, ఆగు స్పైస్. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంక ఇప్పుడు పడుకోవాలన్నమాట. చాలా టైర్డ్ అయిపోయాము ఇవాళ. చూసారు కదా, సో 2 days కూడా మేము ఇక్కడ జూకి వెళ్ళాము, తర్వాత మాల్కి వెళ్ళాము. బిగ్గెస్ట్ మాల్ ఇన్ ఏషియా అని ఉంది కదా, సో దానికి కూడా విజిట్ చేసాం. కానీ అక్కడ నేను షూట్ చేయలేకపోయాను ఎక్కువ పార్ట్. సో అక్కడికి వెళ్ళాము. అండ్ తర్వాత జాలీవుడ్కి వెళ్ళాము. సో చూసారు కదా జాలీవుడ్లో హ్యాపీ ఎంత ఎంజాయ్ చేశాడు అనేది. ఆ డైనోసార్స్ దగ్గర కానీ లేకపోతే అదంతా కూడా రైడ్స్ కానీ సింగిల్గా 2.5 years లైక్ 2 years 11 monthsకే అంత
సాహసం చేసి ఒక్కడే కూడా ఎక్కాడు చాలా వరకు రైడ్స్ కూడా. సో చాలా ఎంజాయ్ చేశాడు జాలీవుడ్లో. కాకపోతే జాలీవుడ్ ఏంటంటే ఇంకా రీసెంట్లీ ఓపెన్ చేశారు కాబట్టి ఎక్కువ కూడా స్కోప్ లేదు అక్కడ చూడటానికి తిరగటానికి. జస్ట్ ఒక 3 to 4 ప్లేసెస్ ఉన్నాయి అండ్ రైడ్స్ ఉన్నాయి అనమాట. వాటర్ గేమ్స్ ఉన్నాయి. మేము వాటర్ గేమ్స్లోకి దిగలేదు బికాస్ పిల్లలిద్దరు చిన్నపిల్లలు కాబట్టి. అండ్ దెన్ అట్లా కొంచెం మైసూర్ వెళ్ళి అక్కడ చాముండేశ్వరి టెంపుల్ అవి కూడా చూసామన్నమాట. సో అవన్నీ నేను షూట్ చేయలేకపోయాను. కానీ వీ హ్యాడ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ట్రిప్. హ్యాపీకి రిచికి మంచి మెమరీస్ ఇచ్చాను ఈ ట్రిప్లో. సో మేము యాక్చువల్గా ఇదే మైసూర్ ట్రిప్ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాను అనమాట. దెన్ అగైన్ ఇప్పుడు నా పిల్లలతో వచ్చాను మళ్ళీ. సో నిన్నంతా మేము అటు వెళ్తున్నప్పుడు అటు చేస్తున్నప్పుడు కూడా మేమంతా మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటుంటే నాకు అసలు ఏమీ గుర్తు రావట్లేదు. అవునా అప్పుడు అట్లా చేసామా ఇప్పుడు ఇట్లా చేసామా అని. సో రేపు నా పిల్లలకి ఇది రాకూడదు కాబట్టి నేను ఇవన్నీ కూడా రికార్డ్ చేసుకుని వాళ్ళ కోసం అని పెడుతున్నాను. సో ఈ 2 days కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా రేపు మార్నింగ్ లేచి మనం శ్రీరంగపట్నం వెళ్ళిపోవాలి బికాస్ అక్కడి నుంచి రేపు సింగిల్ డేలో 3 temples లైక్ ఆదిరంగం, మధ్యరంగం, అంత్యరంగం ఏ టెంపుల్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసేయాలి కదా. సో రేపు మార్నింగ్ మేము లేచి వెళ్ళాలంటే ఇవాళ ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేసి మేము ఇంకా పడుకోవాలి కాబట్టి ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను. సో ఆపేస్తున్నాను కాబట్టి మీకేం చేయాలో తెలుసు కదా. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మన మనుతో హ్యాపీ అండ్ రిచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. బాయ్. హ్యాపీ చెఫ్ అవుతావా నువ్వు రేపు పెద్దయ్యాక? ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. వాళ్ళ అమ్మ కోసం చేయటానికి అని చెప్పి ఎగ్ కర్రీ రెసిపీ నేర్చుకుంటున్నాడు. సీరియస్ కాదు కూడా.